తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి తాళరేవు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి దూరపూడి వెంకటరమణ, సీనియర్ నాయకులు ఉంగరన్న వెంకటేశ్వరరావు, రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు పొన్నమండ రామలక్ష్మి, అమలాపురం పార్లమెంటు బీసీసీఎల్ అధ్యక్షుడు వాడ్రేవు వీరబాబు, జవ్వాది తాతాజీ, మూర్త భైరవమూర్తి, నడింపల్లి వినోద్, వెంటపల్లి ఉమామహేశ్వరరావు, పితాని హేమలత, నిమ్మకైల మూర్తి, కూడుపుడి రామకృష్ణ, వాకపల్లి చిరంజీవి, బండారు శ్రీను, కుమార్, చిట్టుబాబు, శ్రీను, దుర్గా ప్రసాద్, తాతీలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ప్రతి కార్యకర్త నాయకులు వచ్చి పూలు పెట్టవలసిన కూర్చున్నాం. పాట పాడండి. ప్రసాద్ సర్పంచ్ అవుతావు, సర్పంచ్ అవుతావు. రండి రాము. చిత్రం మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయగ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదల శోభిని సుహాసిని సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం. స్థాపించి 82వ సంవత్సరంలో 29వ తారీఖు మార్చిని స్థాపించడం జరిగింది. స్థాపించిన 9 నెలల్లోనే ఆయన ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేయడం జరిగింది. ఆయన పదవీ స్వీకారం చేసిన తరువాత ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన ఏకైక వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక వ్యక్తి ఎన్టీ రామారావు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు, ఇవన్నీ కూడా కల్పించి ప్రపంచ దేశాలనే ఒక మంచి వ్యక్తిగా పేరొందిన వ్యక్తి ఎన్టీ రామారావు. ఆయన మన దేశం చలనచిత్ర పరిశ్రమలో మొట్టమొదట ఎల్వి ప్రసాద్ గారి సహకారంతో ఆ రోజు ఆ చిత్రసీమలో ప్రవేశించి అప్పటికి ఇప్పుడు చిరంజీవి గారు పాడిన పాటకే పద్యానికి 200వ చిత్రంగా వెలుగొంది. 300 చిత్రాల్లో నటించి ఏకైక నటుడు, దర్శకుడుగా, చిత్ర నిర్మాతగా మంచి పేరు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయనకంటే ఎక్కువగా పదవి చేసి పేరు ప్రఖ్యాతం గడించిన ఎన్టీ రామారావు గారు సేవలోనే